ఆకాంక్ష. హైడ్రా చట్టబద్ధతపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న వేళ దానిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. హైడ్రా కూల్చివేతలపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దాని చట్టబద్ధతను సవాలు చేశారు. హైకోర్టు కూడా హైడ్రా చట్టబద్ధతను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో హైడ్రా ఆర్డినెన్స్ కు రాజ్ భవన్ ఆమోదముద్ర వేయడంతో దానికి చట్టబద్ధత లభించినట్లయింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో వచ్చే 6 నెలల వ్యవధిలో అసెంబ్లీలో హైడ్రా బిల్లు ప్రవేశపెట్టి ఆమోద పొందాల్సి ఉంటుంది. హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానికి మరిన్ని ఆధారాలు రానున్నాయి. ఇక హైడ్రా కూల్చివేతలపై పలువురు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్. ఆకాంక్ష, మరి హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం మరి సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఒక ఆర్డినెన్స్ తీసుకురావడానికి కూడా మరి ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే ఇక ముందుగా గవర్నర్ వద్దకు ఈ యొక్క చట్టబద్ధత విషయంలో ఆర్డినెన్స్ విషయంలో కావచ్చు మరి ఇక ఆమోదం పొందిందని స్పష్టమైన సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే మరి ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ కూడా అసెంబ్లీలో మరి బిల్లు తీర్మానం చేసే దిశ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మరి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తుంది. ఇక ఇప్పటికే చాలా మంది హైడ్రా విషయంలో కోర్టులకు వెళ్ళడం కావచ్చు, తర్వాత అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో మరి స్టేలు తీసుకురావడము. సో కొంత హైడ్రా మరి కోర్టు విషయంలో మరి కోర్టు తీర్పులను గౌరవించాల్సి ఉంటుంది కనుక హైడ్రా కొంత మరి ఈ ఉన్న వారికి ఒకలాగా లేని వారికి ఒకలాగా పేదలకు న్యాయం పెద్దలకు న్యాయం చేస్తున్నట్టు కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అయితే మరి హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత మరి హైడ్రా దూకుడును కొనసాగిస్తోంది. దాంట్లో కొంతమంది మరి చట్టంలో ఉన్న తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా కోర్టును ఆశ్రయిస్తున్నారు. సో కోర్టును ఆశ్రయించే క్రమంలో కోర్టు స్టే ఇవ్వడం లాంటిది కావచ్చు, తర్వాత కొంత గడువు ఇవ్వడం లాంటిది అయితే మరి ఇంకా ఇదంతా ధనవంతులు చేస్తున్నారు. సో పేదవాళ్ళ ఇల్లు మాత్రం కూస్తున్నారు. ధనవంతుల విషయంలో మాత్రం మరి కోర్టులను ఆశ్రయిస్తే కోర్టుల ద్వారా రిలీఫ్ పొందుతున్నారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే మరి ప్రభుత్వం అయితే హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ఒక పవర్ఫుల్ కూడా ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా కూడా దాన్ని తయారు చేయాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో మరి హైడ్రా కోర్టులకు అతీతంగా కూడా దీన్ని తయారు చేయాలని ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలనే విషయంలో మరి ముందుగా గవర్నర్ దగ్గర మరి యొక్క హైడ్రాకు మరి ఆర్డినెన్స్ విషయంలో ఆమోదం చేయడం కావచ్చు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి నా బిల్లు పెట్టడం ద్వారా దీనికి చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది. ఆకాంక్ష. శ్రీనివాస్, ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదించడంతో ప్రభుత్వానికి ఎలాంటి వెసులుబాటు లభిస్తుంది?
ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఇప్పుడు హైడ్రా విషయంలో మరి వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తుంది. మరి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనకు ప్రతిపక్షాలు కొంత మరి విమర్శలు చేయడం సహజమే. అదే క్రమంలో ఆ విమర్శలతో పాటు మరి ఎక్కడైతే మరి పేదల ఇల్లు కూల్చున్నారో అక్కడ అడ్డుకుంటామని కూడా చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు మరి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలంతా కూడా మరి ఈ పేదల విషయంలో హైడ్రా బుల్డోజర్ ఎట్టి పరిస్థితుల్లో బుల్డోజర్ ను రానియమని చెప్తున్నారు. సో బుల్డోజర్ కు మేము అడ్డుగా ఉంటామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది పేదలకు సంబంధించిన విషయంలో మొన్న నల్ల చెరువు దగ్గర ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు, ఇది కలకలం రేపింది. సో హైడ్రాకు సంబంధించి ఇది ప్రభుత్వం హత్య అని చెప్పి కూడా బీఆర్ఎస్ బీజేపీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆత్మహత్యకు హైడ్రాకు సంబంధం లేదని కూడా చెప్పారు. తర్వాత ప్రతిదీ కూడా హైడ్రాకు ఆపాదిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇక హైడ్రా కేవలం మరి రింగ్ రోడ్ పరిధిలోనే తన కార్యక్రమాలు కొనసాగిస్తుందని చెప్పిన నేపథ్యంలో హైడ్రాకు పూర్తి స్థాయిలో మరి ఉన్న చట్టబద్ధత ఏంటని కోర్టు కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మరి ద సేమ్ టైం అమీన్పూర్ లో ఏదైతే కృష్ణారెడ్డిపేటలో కూల్చిన బహుళంతస్తుల భవనం విషయంలో ఆదివారం రోజు ఎందుకు మీరు కూల్చాల్సి వచ్చింది? ప్రభుత్వ అధికారులు మరి శని ఆదివారాల్లో ఎందుకు పని చేస్తున్నారు? సో పని వేళలు కాకుండా మీరు తెల్లవారుజామున చీకటి వరకు ఎందుకు పని చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా ప్రశ్నలు సంధిస్తున్న నేపథ్యంలో మొత్తానికి కోర్టులకు అతీతంగా కూడా మరి హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలి. అప్పుడు అది తీసుకునే నిర్ణయం పట్ల మరి కోర్టులు కూడా ఎలాంటి స్టే తీసుకురాకుండా కావచ్చు, తర్వాత ఆదేశాలు జారీ చేయకుండా కూడా చేయాలనే సంకల్పంతో చేస్తున్న విషయంలో మరొక ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఇక మరి దీని పట్ల తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూర్తి స్థాయిలో హైడ్రాకు ఆర్డినెన్స్ విషయంలో ఆమోదం తెలపడం కావచ్చు, మరి ఇక దీనికి చట్టబద్ధత కల్పించే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకెళ్తుంది. దీంట్లో గవర్నర్ ఆమోదం పొందడం కావచ్చు, తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి ఈ యొక్క చట్టబద్ధత విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టయితే స్పష్టమవుతోంది ఆకాంక్ష. అయితే శ్రీనివాస్, ఈ బిల్లును అసెంబ్లీలో ఎప్పుడు ఆమోదం పొందనుందంటారు? ఖచ్చితంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించే బిల్లుకు మాత్రం ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో కలుపుకొని ఇప్పుడు కాంగ్రెస్ బలం అయితే మరి 75కు చేరుకుందని చెప్పుకోవచ్చు. సొంతంగా 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్ కు మరి సిపిఐ సంబంధించిన ఎమ్మెల్యే కూడా మరి మద్దతు ఉండడం కావచ్చు. తర్వాత మరొక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలోనే ఇక ఈ అంశంలో మరి బిల్లుకు పూర్తి మెజార్టీ దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 50% ఆఫ్ మెజార్టీ సీట్లలో 60 మ్యాజిక్ ఫిగర్ కాగా మరి 75 అసెంబ్లీ స్థానాల్లో మరి 75 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీలో బలం ఉండడం తెలంగాణ ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశం. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చేసినప్పటికీ కూడా మరి బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఇక మరి ప్రతి 6 నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. సో మరి అతి త్వరలో కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో మరి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా బిల్లు పాస్ చేసేందుకే మరి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. బిల్లు కూడా ఆమోదం పొందే పరిస్థితి ఉంటుంది. ఇక అతి త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది కనుక ఇక హైడ్రాకు ఆమోద ముద్ర వేయడం కూడా మరి ఈజీగా మారుతుందని చెప్పుకోవచ్చు. అది కూడా అతి త్వరలో పూర్తి అవకాశం ఉంది ఆకాంక్ష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ముసుగు వెనక దాక్కున్న ముసుగు